అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మష్రూమ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మష్రూమ్ని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కొని తీసుకున్నాను. మష్రూమ్ని ఈ వీడియోలో చూసిన విధంగా పెద్దగా ఉంటే దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి, లేదా చిన్నగా ఉందనుకోండి దాన్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను అండ్ ఒక 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను అండ్ సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం వేసుకోలేదు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. మన మంచూరియాకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన మష్రూమ్ పీసెస్ కొద్దిగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జస్ట్ డిప్ చేసి దాంట్లో వేసుకోవడమే. ఇలా అన్నీ జాగ్రత్తగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసేసుకొని ఒక టిష్యూ వేసుకున్న బౌల్లో వేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నేను ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అండ్ ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్ లా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో నేను తీసుకున్న క్వాంటిటీలో నుంచి ఒక 1/2 క్వాంటిటీ ఎల్లిపాయలని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోండి. దీన్ని కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ 1 స్పూన్ వెనిగర్ వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఉండలన్నీ పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో చూసి వేసుకోండి. ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం మష్రూమ్ పీసెస్ని వేసేసుకోవాలి. దీన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్ కన్నా
చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.